అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ ఊహించిన ముగింపు. రచించిన వారు మంజు గారు. కథలోనికి వస్తే కథల పోటీ అట. నువ్వు కూడా ఒక కథ రాయకూడదటోయ్. వాట్సాప్లో వచ్చిన సందేశం చూస్తూ అన్నాడు మూర్తి. నేనా? చాలండి, ఇంటి పనులతోనే సరిపోతుంది. ఇంకా కథలెక్కడ రాయను? ఒక పని చేయండి, నా దినచర్యని ఒక కథగా రాసేయండి. ఆడవాళ్ళ కష్టం చూసి జాలిపడి మీకు బహుమతి వెంటనే ఇచ్చేస్తారు. బట్టలారేస్తూ నిట్టూర్చింది గీత. అదేనోయ్, ఆ విషయాన్నే కథగా రాసేయ్. కథలు రాయటం మీ పని, మీకు కావలసినవి అందించటం నా పని. త్వరగా తెమలండి, మళ్ళీ ఆఫీస్కి లేట్ అయిందంటూ చిందులేస్తారు. వంటింట్లోకి నడిచింది గీత. మూర్తి ఒక ఆఫీస్లో సూపర్నెంటు. తన దగ్గరకు వివిధ సమస్యలతో వచ్చేవాళ్ళని పరిశీలించటం, ఆ వివరాలకు కాస్త నాటకీయత జోడించి కథలు రాయటం, వాటిని పత్రికలకు పంపటం, అప్పుడప్పుడు పోటీల్లో బహుమతులు పొందటం హాబీగా మారింది. గీత గృహిణి, ఇంట్లో 2 పిల్లలు, మామగారు. వీళ్ళ ఆలనా పాలన, ఇల్లు చక్కదిద్దుకోవటంతోనే సరిపోతుంది ఆమెకు. అంతర్జాల వేదికగా ఒక కథల పోటీ నిర్వహిస్తున్నట్లు తనకు ఏదో సమూహంలో వచ్చిన సందేశాన్ని ఉదహరిస్తూ మూర్తి విషయం చెప్పి గీతను కూడా ఒక కథ రాయమన్నాడు. అది ఈ సంభాషణ నేపథ్యం. పని చేస్తూనే ఆలోచనలో పడింది గీత. ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే గబగబా పనులు పూర్తి చేసింది. కాగితాలు ముందేసుకు కూర్చుంది. తన చిన్నప్పుడు అమ్మ, నాన్న, స్నేహితులతో గడిపిన విషయాలు రాయాలా? భర్త చెప్పినట్లు ఇప్పుడు ఇంట్లో పిల్లలు, పనులు, ఈ వివరాలు కథగా మార్చి రాయాలా? 2-3 కాగితాలు నలుపు చేసింది. కానీ తృప్తిగా లేక చించేసింది. కాగితాలు ముడిచేసి మామగారికి భోజనం పెట్టి వంటగది సర్ది పిల్లలకు సాయంత్రం చిరుతిండి చేసే పనిలో పడింది. ఏమోయ్, ఏమైనా ప్రారంభించావా? చెప్పుల్లో నుండి కాళ్ళు తీయకుండానే గుమ్మంలో నుంచి ప్రశ్నించాడు మూర్తి. ముందు మీరు బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కుని రండి. కాఫీ తాగి ఏమైనా తిన్నాక మొదలు పెట్టొచ్చు. టేబుల్ పక్కన డస్ట్బిన్లో పడి ఉన్న కాగితాల ముక్కలు చూశాడు మూర్తి. 1-2 ముక్కలు తీసి చూసి నవ్వుకున్నాడు. గీత, నువ్వు కాగితాల మీద రాసే పని లేదు. నీ వాట్సాప్లో నాకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి పెడతాను. ఆ గ్రూప్లో నువ్వు టైప్ చేసి పెట్టుకో. తర్వాత ఎలా పంపాలో చెప్తాను. మెయిల్ చేద్దాం అన్నాడు మూర్తి. మీరు నేను రాసిన కాగితాలు చూశారా? అంది బిడియంగా. లేదులే, చించి పడేశావుగా, అందుకే అంటున్నాను. సరేలేండి, ఆ గ్రూప్ ఏదో తయారు చేయండి. ఖాళీ ఉన్నప్పుడు రాసి పెడతాను. భార్య భోజనానికి పిలిచే వరకు కథను టైప్ చేసుకుని సేవ్ చేసి, భోజనం అయ్యాక మళ్ళీ కథను పూర్తి చేసి మెయిల్ చేసి పడుకున్నాడు మూర్తి. 5 రోజులు సమయం ఉంది. 5 కథల వరకు పంపొచ్చు అన్నారు. ఇవాళ తొలి కథను పంపేశాను. నువ్వు కూడా రేపు ప్రయత్నం చెయ్యి. మరోసారి గుర్తు చేశాడు. సరేలండి, ప్రయత్నిస్తాను. పిల్లలు వెళ్ళాక పని పూర్తి చేసుకుని ఫోన్ చేత పట్టుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించింది. నిజంగా ఇంటి పనులతో శ్రమ పడుతుందా? పిల్లలకు, భర్తకు కావలసినవి అమర్చటం, పెద్దలకు అవసరాలు గమనించటం, ఇల్లు దిద్దుకోవటంలో ఆనందం ఉంది. కానీ అధిక శ్రమ లేదు. ఉద్యోగస్తురాలైతే అటు ఉద్యోగం, ఇటు ఇంటి చాకరీలతో సతమతమయ్యేదేమో. భర్త కూడా వ్యసనపరుడు కాదు, లంచగొండి కాదు. తెచ్చిన జీతం మొత్తం తనకిచ్చి అవసరాలకు మాత్రమే తీసుకుంటాడు. సంతృప్తికరమైన జీవితం. ఏదో ఒకటి రాయాలని నిశ్చయించుకుంది గీత. వాట్సాప్ ఆన్ చేయగానే భర్త, తాను మాత్రమే ఉన్న డార్లింగ్ సమూహం కనిపించింది. హాయ్ డార్లింగ్ అనే సందేశం. దానితో పాటే నీ కథను ఇక్కడ టైప్ చేసుకో, సాయంత్రం వచ్చి మెయిల్ చేస్తాను అని మరో సందేశం కనిపించాయి. సరే అని తిరుగు జవాబునిచ్చి కథ టైప్ చేయటం ప్రారంభించింది. తెలుగు టైప్ కష్టమే అయినా 2 పేరాలు టైప్ చేసేసరికి అలవాటయ్యింది. తన జీవితంలోని ఒక మధురఘట్టమైన తన వివాహ ప్రక్రియను కథగా రాసింది. పెళ్లి చూపుల నుండి వివాహమై వచ్చే వరకు చిత్రించింది. పువ్వుల నావ అని పేరు పెట్టింది. ఏకబిగిన 2 గంటల్లో పూర్తి చేసింది. మళ్ళీ మళ్ళీ చదువుకుంది. ఇది కథో వ్యాసమో తనకు తెలీదు. రాసి పెట్టింది అంతే. చరవాణి మోసేసి సాయంత్రం చేయాల్సిన చిరుతిళ్ళు పనిలో పడింది. మూర్తి వస్తూనే ఇంక 2 రోజులే సమయం ఉంది. ఇలారా, ఎలా మెయిల్ చేయాలో చెప్తాను అంటూ మెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసి ఆమె కథను మెయిల్ చేశాడు. తాను మరో కథ రాయటంలో మునిగిపోయాడు. భర్త తన కథ చదివి
ఏమంటాడో అన్న కుతూహలంతో చూస్తున్న ఆమెకు నిరాశే ఎదురైంది. కనీసం చదివినట్లు కూడా లేదు. అంతటితో గీత ఒక కథ రాసి పోటీకి పంపిందన్న విషయమే మర్చిపోయారు ఇద్దరు. మూర్తి 4 కథలను పోటీకి పంపాడు. ఏమోయ్ గీత, రేపు కథల పోటీల ఫలితాలు ప్రకటిస్తారట. బహుమతి వస్తే బోనస్ వచ్చినట్లే. 63 మంది రచయితల నుంచి 200 పై చిలుకు కథలు వచ్చాయట. న్యాయ నిర్ణేతలకు ఈ 15 రోజులు వేరే లోకం లేకుండా పోయిందేమో పాపం. 5 కథలను ఎన్నిక చేస్తారట. ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు మూర్తి. మీకు తప్పకుండా బహుమతి వస్తుందిలేండి, కాఫీ కప్పు అందిస్తూ మనస్ఫూర్తిగా అంది గీత. రావాలి, చూద్దాం అన్నాడు మూర్తి. ఉదయం నుంచి అదే పనిగా వాట్సాప్లో ఫలితాల కోసం మూర్తి ఎదురు చూస్తున్నాడు. కాస్త ఆ పని ఆపి త్వరగా తెమలండి, ఆఫీస్ టైం అవుతుంది. ఎప్పుడు ఉన్న వాట్సాపే కదా, తీరిగ్గా చూసుకోవచ్చు. ఇవాళ ఫలితాలు వస్తాయి డార్లింగ్. వచ్చిన ఫలితాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవు కదా, ముందు మంచం దిగండి. సరేలే. సుమారు 11 గంటల ప్రాంతంలో ఫోన్ మోగింది. మూర్తి ఫోన్ చేశాడు. అమ్మడు, ఫలితాలు వచ్చాయి. సంతోషం. మీకు ఏ బహుమతి వచ్చింది? అదేంటి, మీకు బహుమతి వచ్చిందా అని కాకుండా ఏ బహుమతి వచ్చింది అని డైరెక్ట్గా అడిగేశావు? అంత నమ్మకమా మీ ఆయన మీద? మీకు ఇదేమైనా కొత్త విషయమా? చెప్పండి, ఏ బహుమతి వచ్చిందో. నేను చెప్పను, నువ్వే చూసుకో డార్లింగ్. డార్లింగ్లో పెట్టాను. మంచి హుషారుగా ఉన్నారే దొరగారు. అంటే పెద్ద బహుమతే వచ్చిందన్నమాట. సరే, చూస్తాను. ఉంటాను కథా రచయిత్రి గారు, బాయ్ చెప్పేసి ఫోన్ పెట్టేశాడు మూర్తి. ఆఖరుగా అన్నదేంటో అర్థం కాక అడిగేలోపే ఫోన్ పెట్టేసినందుకు కొంచెం విసుక్కుంటూ వాట్సాప్ చూసింది. కథల పోటీ ఫలితాలు అంటూ ఒక సందేశం కనిపించింది. 2వ బహుమతి లభించినట్లుగా మూర్తి పేరు కనిపించింది. అదా అబ్బాయి గారి బడాయి అనుకుంటూ మూర్తికి అభినందనలు తెలపటానికి ఫోన్ చూసింది. చూసావా? ఆత్రంగా ప్రశ్నించాడు మూర్తి, గీత అభినందనలు చెప్తున్నా వినిపించుకోకుండా. చూశాను కాబట్టే అభినందిస్తున్నారు శ్రీవారు. అన్ని బహుమతులు చూసావా? లేదు, వాళ్ళెవరూ నాకు తెలియదు కదా. మీ పేరు వెతికాను, వెంటనే కనిపించింది. సరిగ్గా చూడు పిల్ల, చూసి మళ్ళీ ఫోన్ చేసి చెప్పు. సరే. మళ్ళీ వాట్సాప్ తెరిచి ఫలితాలు చూసింది. తెలిసిన పేర్లు ఏవీ కనబడలేదు. మూర్తి పేరు తప్ప. మరోసారి చూసింది. ప్రత్యేక బహుమతిలో శ్రీమతి అవసరాల గీత, పువ్వుల నావా అని కనిపించింది. నమ్మలేకపోయింది. తాను రాసిన తొలి కథకే బహుమతి లభించింది. ఇంతలో మూర్తే ఫోన్ చేశాడు. చూశారా అమ్మాయి గారు? చూశాను అబ్బాయి గారు. అభినందనలు రచయిత్రి గారు. మీ తొలి కథకే బహుమతి లభించటం మాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు నాటకీయ ఫక్కీలో. ధన్యవాదాలు అబ్బాయి గారు. అందుకేనా అంత సస్పెన్స్లో ముంచారు? మరేంటనుకున్నావు శ్రీమతి, నువ్వు రాసిన కథ ఇప్పుడే చదివాను. చాలా బాగుంది సుమా. నీలోని రచయిత్రిని గుర్తించి ప్రోత్సహించినందుకు నాకు ఏమిస్తావు? ఇప్పుడు ఫోన్లో ఇచ్చేది కాదుగా, ఇంటికి రండి, నోరు తీపి చేస్తాను. ఎలా? మధురాలతోనా అదరాలతోనా అన్నాడు ఆశగా. రెండును. సరేనా? ఫోన్ పెట్టేస్తున్నా. ఆనందంగా మామగారికి విషయం చెప్పి మిఠాయి తయారు చేయటానికి వంటింటి వైపు కదిలింది గీత. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.